కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమరయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పోరాటాల పురిటిగడ్డ, ఉద్యమానికి ఊపిరిలూదే గడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ప్రస్తుత పెద్దపల్లి జిల్లా మారుమూల గ్రామం బంధంపల్లిలోని ఓ నిరుపేద రైతు కుటుంబంలో జన్మించాడాయన. అప్పుడు ఆ సాధారణ రైతుకి తెలియలేదు, తన కొడుకు దేశానికే ఉత్తమ ఇంజనీర్లను, డాక్టర్లను, లాయర్లను, సైంటిస్టులను, మేటి నాయకులను తయారు చేసే విద్యావేత్త అవుతాడని. సమాజమే దేవాలయం అని నమ్మి తన వంతుగా ఎందరో మేధావులను సృష్టించాడాయన. ఎక్కడో మారుమూల గ్రామాన పుట్టి విద్యావేత్తగా, మేధావిగా, విద్యా సంస్థల అధినేతగా తెలంగాణ గడ్డకే గర్వంగా నిలిచారు మల్క కొమరయ్య. సాధారణ రైతుగా పుట్టి అసాధారణ విద్యావేత్తగా కొమరయ్య ఎదిగిన తీరు అసామాన్యం, అందరికీ ఆదర్శనీయం. అది 1959 అక్టోబర్ 1న ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని బందెంపల్లిలో జన్మించారు మల్క కొమరయ్య. కనీసం స్కూల్ కూడా లేని మారుమూల గ్రామం అది. స్కూల్ కి వెళ్ళాలి అంటే 3 కిలోమీటర్లు వెళ్ళాలి. దీంతో చాలా మంది చదువుకి దూరం అయ్యేవారు. కానీ సైకిల్ కూడా లేని కొమరయ్య మాత్రం అంత దూరము నడిచి వెళ్ళి వచ్చేవారట. ఇదొక్కటే చాలు చదువంటే ఆయనకి ఎంత ఇష్టమో, విద్య కోసం ఆయన ఎంత కష్టపడ్డారో తెలియటానికి. అలాగే ఎన్నో ఆర్థిక కష్టాలను ఎదుర్కొని అప్పన్నపేటలో 10th, కరీంనగర్లో ఇంటర్ పూర్తి చేశారు. అప్పట్లో ఇంటర్ కంప్లీట్ చేయడమే గగనం అనుకుంటే కొమరయ్య ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ సీట్ను సాధించి తన సత్తా ఏంటో చూపించారు. సివిల్ ఇంజనీరింగ్ అంటే నూటికో కోటికో ఒకరో ఇద్దరికో సాధ్యమయ్యే రోజుల్లోనే అత్యుత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకున్న కొమరయ్య ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి జనరల్ సెక్రటరీగా ఎన్నికై తనలోని లీడర్షిప్ క్వాలిటీస్ ని ఆనాడే చాటి చెప్పారు. తాను నమ్మిన, చదివిన సిద్ధాంతాల కోసం విద్యా సంస్థలను ప్రారంభించారు. అలా ఎందరో స్టూడెంట్లను మేధావులుగా మార్చి సమాజానికి ఐఏఎస్లను, ఐపీఎస్లను, ప్రఖ్యాత అడ్వకేట్లను, డాక్టర్లను, సైంటిస్టులను తన వంతుగా అందించారు. విద్యావేత్తగానే కాదు, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంటే ఏంటో ఎవ్వరికీ తెలియని ఆ రోజుల్లోనే రిమార్కబుల్ ప్రాజెక్టులు ఎన్నో చేపట్టి సివిల్ ఇంజనీరింగ్ లో అద్భుతాలను పరిచయం చేశారు. హైదరాబాద్ ఐకాన్ గా పిలువబడుతున్న మినర్వా కాంప్లెక్స్, జూబ్లీ హిల్స్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆయన నిర్మించిన ప్రాజెక్టులే. అంతేకాదు ఢిల్లీ, ముంబై లాంటి మహానగరాల్లో కూడా ఎన్నో సోషల్ ప్రాజెక్టులు చేపట్టారు. ఇవన్నీ ఒక వంతు అయితే కొమరయ్యలోని హెల్పింగ్ నేచర్ మరో వంతు. పేదలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించేందుకు నాచారంలో ప్రసాద్ హాస్పిటల్ను ప్రారంభించారు. అయితే ఈ హాస్పిటల్స్ ను ప్రారంభించడమే కాదు, నిత్యం 1000 మంది వరకు ఈ హాస్పిటల్స్ లో ఫ్రీగా సేవల్ని పొందుతున్నారు. అంతేకాదు హాస్పిటల్ వరకు రాలేని పేదల కోసం వాళ్ల బస్తీల్లోనే మెడికల్ క్యాంప్లను ఏర్పాటు చేస్తూ వైద్య సేవల్ని అందిస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం వందలాది హెల్త్ క్యాంపులను నిర్వహిస్తూ పేదలకి విద్యనే కాదు ఆరోగ్యాన్ని అందిస్తూ తను పడిన కష్టం మరెవ్వరూ పడకూడదు అని ముందుకు సాగుతున్నారు కొమరయ్య. అంతేకాదు లక్షలాది మొక్కలు నాటుతూ తెలంగాణ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు కొమరయ్య. డిఆర్డిఓ టెక్నాలజీతో ఎకో భారత్ అనే ప్లాంట్ నెలకొల్పి భూమిలో తేలిగ్గా కలిసిపోయే డిగ్రేడబుల్ కవర్స్ కూడా తయారు చేస్తున్నారు. వ్యవసాయ, ఇతర వ్యర్థాల నుంచి పవర్ జనరేట్ చేసేందుకు శాలివాహన గ్రీన్ ఎనర్జీని నెలకొల్పారు. ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా తెలంగాణని ప్లాస్టిక్ భూతం నుండి కాపాడేందుకు తన వంతు కృషి చేస్తున్నారు మల్క కొమరయ్య. విద్యారంగంలో బెస్ట్ అవార్డ్, మానవ హక్కుల కోసం చేసిన కృషికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఉత్తమ అవార్డ్. ఇవి అవార్డుల కోసం పాకులాడని ఆయన కృషికి మచ్చుతునకలని చెప్పాలి. అయితే తెలంగాణ ఉద్యమంలో కూడా చెరగని ముద్ర వేసుకున్న కొమరయ్య నిఖార్సైన తెలంగాణ వ్యక్తిగా తెలంగాణ కోసం పోరాడారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ లాంటి వారే కొమరన్న లాంటి వాళ్ళు మన తెలంగాణలో ఉండడం అదృష్టం అనేవారు. అంటే తెలంగాణ ఉద్యమంలో కొమరయ్య పాత్ర ఏంటో అర్థమవుతుంది. మారుమూల గ్రామంలో తాను అనుభవించిన కష్టం తెలుసు. అక్కడ ఉన్న వారికి చదువు అంటే ఎంత ఇష్టమో తెలుసు.
విద్యని ఎలా పంచాలో తెలుసు, అందరికీ వైద్యాన్ని ఎలా చేరువ చేయాలో తెలుసు. అందుకే తాను పుట్టిన గడ్డ కోసం మరో అడుగు వేస్తూ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల నుండి బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య బరిలో దిగారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ఎన్నాళ్లగానో పనిచేస్తున్న మల్కా కొమరయ్యకు బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. చట్టసభకు బీసీ అయిన మల్కా కొమరయ్యను పంపించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు సైతం సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీగా గెలిచి చట్టసభల్లో ఆయన పెట్టే అడుగు ఎన్నో పెనుమార్పులకు కారణం కావచ్చు. వేల కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఈ ఒక్క అడుగే ఎన్నో సమస్యలకు పరిష్కారం కావాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అలాగే అన్ని సంఘాల నుండి మద్దతు కూడా ఉంది. ప్రస్తుత సర్వేలు కూడా మల్కా కొమరయ్య గెలుపు పక్కా అంటున్నాయి.